పూరీ జగన్నాథ క్షేత్రము అనేటప్పటికే అత్యంత ప్రధానముగా అందరూ తరించిపోవడానికి వీలైనటువంటి ఉత్సవం ఏది అంటే రథయాత్ర. దాన్ని శంకరాచార్యులు వారు ఐదో శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. రథారూఢో గచ్చన్ పదిమిళిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం. ఆయన రథారూఢో గచ్చన్ అని మొదలుపెట్టారు. స్వామి నువ్వు రథమెక్కి బయలుదేరుతావు. రథారూఢో గచ్చన్ మిళిత భూదేవ పటలై. నువ్వు అలా వెడుతున్నప్పుడు మార్గమధ్యంలో గొప్ప చదువులు చదువుకున్నటువంటి వేద విద్వాంసులందరూ కూడా నిలబడి వేదమును చదువుతుంటారు. అలా చదువుతున్నప్పుడు స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయ. నువ్వు ప్రతి మాటని ఎంతో దయతో ఎంతో ప్రేమతో ఆ వేదోచ్చారణ జరుగుతుంటే అది నీ ఊపిరి కనుక, ధర్మమునకు అది ప్రమాణము కనుక ఆ వేదాన్ని అంత బాగా వింటూ వెడతావు రథంలో. ప్రతిపదముపాకర్ణ్య సదయ. ఆ వినడం నీకు తెలీదా? నువ్వు చెప్పిన వేదం అంత దయతో. శృతిని నేర్చుకోవడము అంటే పుస్తకం చదివి నేర్చుకోవడం కాదు. గురువుగారి దగ్గర కూర్చోవాలి, గురువుగారికి శుశ్రూష చెయ్యాలి. ఉదాత్త అనుదాత్త స్వరిత అని స్వరములు ఉంటాయి. ఎక్కడ మంత్రమును పైకెత్తి చదవాలో అక్కడ పైకెత్తాలి, ఎక్కడ కిందకి దించాలో అక్కడ కిందకి దించాలి, ఎక్కడ సమానంగా చదవాలో అలా సమానంగా చదవాలి. గురువుగారు ఇలా అంటూ ఇలా అంటూ ఇలా అంటూ మంత్రం చెప్తారు. చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని అలాగే గురువుగారి దగ్గర నేర్చుకుంటారు. చెవిని ఆధారం చేసి నేర్చుకుంటారు కాబట్టి దానికి శృతి అని పేరు. గురువుల శుశ్రూష చేసి నేర్చుకున్నటువంటి ఆ వేదమంత్రములు చదువుతున్నప్పుడు ప్రతి పదాన్ని అంత జాగ్రత్తగా వింటాట. మీరు ఇంత కష్టపడి నేర్చుకున్నారు, ఇది ధర్మమునకంతటికి ప్రమాణము సుమా అని ఆ వేదాన్ని అలా వింటాట. ప్రతి పదముపాకర్ణ్య సదయ. దయా సింధుర్బంధు సకల జగతాం సింధుసుతయా. లక్ష్మీదేవితో కలిసి ఉండేటటువంటి దయకు సముద్రమైన వాడా అంటూ రథారూఢో గచ్చన్. మళ్ళీ మొదటికి రండి. రథమును ఎక్కి వెళ్ళేవాడా అని పిలిచారు. ఎందుకని అంటే సాధారణంగా భగవంతుడికి అనేక వాహన సేవలు ఉంటాయి. అనేక వాహనముల మీద పెడతాడు. ఒక్కొక్క వాహనం మీద వెడుతున్నాడు అంటే ఒక్కొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తాడు. అలాగే డోలోత్సవం అని ఉంటుంది, ఊయల ఊపుతారు. అది కూడా చాలా శక్తివంతమైన ఉత్సవం. నిజానికి విష్ణుస్వరూపం యొక్క డోలోత్సవం చూసిన అంటే ఊయల ఊపిన ఉత్సవమైన తెప్పోత్సవం, నీటిలో పడవలో వెళ్ళిన ఉత్సవం చూసిన, మూడవది రథోత్సవం. ఆయన రథం మీద ఉండి వెడుతున్నప్పుడు చూసిన వాడు మోక్షార్హుడవుతాడు. కలియుగంలో అది తేలిక మార్గం అని చెప్తుంది శాస్త్రం. నిత్యడోలోత్సవంలో పాల్గొనడం ఇంకా ఇంకా భాగ్యం. నిత్యడోలోత్సవంలో సహకరించడం అంతకన్నా భాగ్య విశేషం. ఇది నేను చెప్పట్లేదు, ఉన్నమాట చెప్తున్నాను. భగవత్ స్వరూపానికి 3 ఉత్సవాలు అంత గొప్పవి. అందులో రథం మీద వెడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన పాఠాన్ని మనకి చెప్తాడు. నిజానికి ఆయన ఒక రథం ఎక్కాడు, మనందరికీ ఎన్నో రథాలు ఇచ్చాడు. రథం ఏం చేస్తుంది? ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోవడానికి అది సాధనమవుతుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడు? శ్రీమందిరంలో ఎక్కుతాడు. ఎక్కడికి ఎడతాడు? గుండీచా మందిరానికి ఎడతాడు. శ్రీమందిరంలోకి రావడంలో దయ ఉంది, గుండీచా మందిరానికి వెళ్ళడంలో దయ ఉంది. పిల్లలే వద్దని కోరుకున్నారు కాబట్టి ఆ దంపతులు తానే పిల్లవాడై కృష్ణ పరమాత్మయ్యి దాన్ని బృందావనం చేసి వెళ్ళి కూర్చుని వస్తున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత దయతో ఉంటాడంటే ఏ అరమరికలు లేవు, అందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. జగన్నాథుడు గుడిలో ఉంటే మత ప్రాతిపదిక మీద, విశ్వాస ప్రాతిపదిక మీద లోపలికి పంపిస్తారు. ఆయన గుండీచా మందిరంలో ఉంటే ఏ అభ్యంతరాలు లేవు, అందరూ లోపలికి వెళ్ళచ్చు. ఆయన రథం ఎక్కుతున్నప్పుడు అందరూ ఆయన్ని ముట్టుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు ఇలా ఏం లేదు, ఎవరైనా వెళ్ళి ముట్టుకుంటారు. ఎవరైనా వెళ్ళి ముట్టుకునేటట్టుగా అనుగ్రహించి వచ్చి రథం ఎక్కుతాడు. అది ఉత్సవమూర్తి కాదు ఎక్కేది. అసలు ఎక్కడా లేని రీతిలో దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానమూర్తులే బయలుదేరి వచ్చి రథం ఎక్కుతారు. ఆ రథం ఎక్కేటప్పుడు కూడా చాలా విశేషం ఉంటుంది.
ఆ మూర్తులను తీసుకురావడానికి ముందు కొంత కార్యక్రమం ఉంటుంది, రథం ఎక్కించేటప్పుడు కొంత కార్యక్రమం ఉంటుంది. ఆ రథం గురించి వింటే మన రథాలన్నీ కూడా చేరవలసిన గమ్యానికి చేరిపోతాయి. నిజానికి ఈ రథంతో, ఈ శరీరంతో మనం ఎక్కడికి చేరాలి? ఈ శరీరంతో భగవంతుణ్ణి సేవించి భగవంతుణ్ణి చేరిపోవాలి. మీరు అట్లా చెయ్యడం మీకు కష్టమైతే మీకు నేను 2 మార్గములు చెప్తాను. అంటే నేను కాదు, భగవంతుడు చెప్తాను. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. నీవు నీలోనే ఉన్న పరమాత్మని చేరడం నీకు చేత కాకపోతే రథంలో కూర్చున్న నన్ను చూడు, నువ్వు చేరుకునే అవకాశం నేను కల్పిస్తాను. అందుకని రథం ఎక్కుతాడు. 2, రథం ఎక్కడికి చేరుతుందో ఆ గుండీచా మందిరాన్ని ఆయన రాకముందు చీపురు పట్టుకొని శుభ్రం చేసిన వాళ్ళెవరో వాళ్ళు మందిరాన్ని శుభ్రం చేసిన వాళ్ళు కారు, వాళ్ళు కోట్ల జన్మల కర్మములు తుడిచేసుకున్న వాళ్ళు. అంత గొప్ప. అట్లాగే రథం వెడుతున్నప్పుడు తుడుస్తారు, రథం వెడుతున్నప్పుడు పేలాలు చల్లుతారు. నేను సాధారణమైనటువంటి నియమం చెప్తున్నాను. పేలాలు చల్లితే దేవతలకు పిలుపు, సుగంధ ద్రవ్యాలు చల్లుతారు. మీరు రాముడు పట్టాభిషేకానికి వెళ్తున్నప్పుడు సన్నివేశం చూస్తే కన్నెపిల్లలు నడుస్తారు, పిండి వంటలు పట్టుకుంటారు. సాధారణ నియమాలు. ఇది రథయాత్రలో అక్కడ ఉంటుందని కాదు, ఇప్పుడు నేను చెప్పే నియమాలు. రథం మీద పరమేశ్వరుడు ఎక్కాడు అంటే ఆయన ఎక్కిన రథాన్ని మనం లాగితే మన రథాన్ని ఆయన లాగుతాడు. ఎందుకని? ఆయన రథానికి కట్టిన గుర్రాలు ఆయన దయతో ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళేటట్టు చేస్తున్నాయి. మన రథానికి కట్టిన గుర్రాలు ఇంద్రియాలు. ఇవేం చేస్తాయంటే ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు. విచ్చలవిడిగా పరిగెడతాయి ఇంద్రియాలు. కళ్ళు దాని ఇష్టం వచ్చింది చూస్తుంది, ముక్కు దాని ఇష్టం వచ్చింది వాసన చూస్తుంది, చెవు దానికి ఇష్టం వచ్చింది వింటుంది. ఒరే జీవుడు పాడైపోతాడరా అన్న ఆలోచన ఉండదు. ఇంద్రియములు విచ్చలవిడిగా పడతాయి. మనస్సన్న పగ్గం వదిలిపెట్టేస్తుంది, శరీరం కొట్టుకుపోతూ ఉంటుంది. రథం చేరవలసిన స్థితికి చేరదు, ఎటో పోతుంది. అలా పోకుండా ఉండాలంటే, అది చేరవలసిన గమ్యం చేరాలంటే ఈశ్వరుడు రథం మీద వెళ్ళడం చూస్తే చాలు. అందుకని రథం మీద వస్తాడు. ఈశ్వరుని యొక్క రథం గురించి విన్నా, ఈశ్వరుని రథోత్సవం చూసిన, రథోత్సవంలో పాల్గొన్న అంత గొప్ప శక్తి. మీరు రథం గురించి వింటూ రథం గురించి తెలుసుకుంటున్నారనుకోండి, అది చాలు జగన్నాథుడు ఆనందించడానికి. కేవలం అందుకే వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అంటారు. జగన్నాథ రథచక్రం కదలడం మనసులో కదిలిన విన్న అది సామాన్యమైన విషయం కాదు. యావత్ ప్రపంచంలోనే అంత గొప్ప రథయాత్ర ఇంకొకటి కనపడదు. సాధారణంగా రథయాత్ర చేస్తే ఏం చేస్తారంటే, ఎంత పెద్ద రథమైనా రథయాత్ర చేసి తీసుకొచ్చి మళ్ళీ దాచి వచ్చే సంవత్సరం వాడతారు. పురుషోత్తమ పురి ఆ క్షేత్రంలో ఏమిటంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే రథం. ఆ తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేస్తారు. విరిచేసి ఇళ్లల్లో జరిగేటటువంటి శుభకార్యాలకి వాటికి వచ్చి ఆ ముక్కలు అవి దేవస్థానం వారి అనుమతి తీసుకొని తగిన ద్రవ్యం ఇచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఏడాదికి ఆ ఏడాదే ప్రారంభం. అక్షయ తృతీయ నాడు రథాలు చేయడం మొదలు పెడతారు. ఆ రథోత్సవం ఎందుకు చేస్తారు అంటే, ఒరే నువ్వు రమ్మంటే రావడానికి ఏమంటున్నావు? నేను స్వామి ఏదో వస్తాను, విమానంలో భువనేశ్వరకు వస్తా, కారెక్కి పూరి వస్తా, అక్కడ మళ్ళీ 22 మెట్లు ఎక్కమంటున్నావు, చుట్టూ తిరగాలంటున్నావు, ఆ తోస్తుంటే రావాలంటున్నావు, దృష్టి పెట్టి చూడాలంటున్నావు. ఇవన్నీ నాకు ఎలా కుదురుతాయి? ఇవన్నీ అయ్యే విషయాలా అంటావేమో. నేను వస్తాను, నువ్వు చూస్తావా? నువ్వు రావద్దు, నేనే వస్తాను, నేనే పెడతా రహదారి మీద అలాగా. నువ్వు పోనీ పక్కన నించుని నన్ను చూస్తావా? నీ రథం నేను లాగుతాను. అప్పుడు నువ్వు నన్ను లోపలికి వచ్చి చూస్తే ఎంతో, అంతకన్నా ఎక్కువ ఫలితం నేను వచ్చినప్పుడు చూస్తే ఇచ్చేస్తాను. అంటే రథోత్సవం దేనికి గుర్తు? ఆయన ఎంత కిందకి దిగొచ్చాడో చెప్పడానికి గుర్తు. మనందరినీ అనుగ్రహించడానికి ఆయనే కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చేస్తే మనందరం ఆయన వంక చూస్తూ ఉత్సవం అంటే ఉత్సూతే హర్షం ఇది ఉత్సవం. ఏం చేస్తాం? అంతమంది, అబ్బా 2 లక్షల మంది అని ఇలా తలెత్తి చూస్తాం.
అడిగడుగుడుగుడుగో ఎంత పెద్ద మూర్తో అని చూస్తుంటే హర్షంతో ఆనందంతో మనం చూస్తుంటే నాకు అది చాలరా అంటే, నువ్వు గుళ్ళోకి వస్తే నన్ను తోహేశారు, ఇటు కనపడితే అటు కనపడలేదు అంటావు. నేనే వస్తుంటే నువ్వు ఎక్కడో దూరంగా నించుని నన్ను చూసినా కనపడడానికి వీలుగా రథం ఎక్కొస్తాను, సరేనా అని అందుకుని అలా వస్తాడు. వచ్చేటప్పుడు ఏంటంటే ముగ్గురి రథాలకి 3 పేర్లు ఉంటాయి. జగన్నాథుడు ఎక్కేటటువంటి రథం యొక్క పేరు నందిఘోష్, బలభద్రుడు ఎక్కేటటువంటి రథం పేరు తాళధ్వజం, తల్లి సుభద్రాదేవి ఎక్కేటటువంటి రథం దేవదళన్, దర్పదళన్ అని కూడా అంటారు. ఈ ముగ్గురు 3 రథాలు ఎక్కుతారు. 3 రథాలు ఎక్కినప్పుడు విశ్వావసు వంశస్థులు ఆ విగ్రహాల్ని తీసుకుని వచ్చి ఎక్కిస్తున్నప్పుడు అది ఒక పెద్ద ఉత్సవం. అసలు ముగ్గురు బయటికి వస్తూ ఉంటే, ఏడాది పాటు గుడిలో ఉన్నవాడు మా కోసమని మేము ఎక్కడ నిలబడినా చూడ్డానికి వీలుగా మా కోసం ఇలా దిగొచ్చి రథంలో వీధిలో నడిచి ఎడుతున్నావా అని ఆనంద తన్మయత్వంతో చూస్తారట. ఈశ్వర, మీకన్నా గొప్పవాడెవడు లేడు. మీ గుర్రానికి రథాలు పెట్టకముందే ఈ ప్రాంతానికే రాజునైన నేను రాజులకు రాజువైన నిన్ను సేవిస్తానని పూరీ మహారాజు గారు వచ్చి బంగారు చీపురు పట్టుకొని రథం చుట్టూ రథంలోనూ తుడిచి కస్తూరి కళాపి చల్లుతారు. చల్లిన తర్వాత పూరీ శంకరాచార్యులు వారు వస్తారు. శంకర భగవత్పాదులు 4 దిక్కుల 4 పీఠములు ఇచ్చారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠములు, పడమర తాళకలో కాళికా పీఠము, ఉత్తరమన బదరికాశ్రమములో జ్యోతి పీఠము, దక్షిణమన శృంగగిరిలో శారదాపీఠము, కాంచీపురంలో కామకోటి పీఠము. 4 దిక్కుల 4 పీఠములు కాంచీపీఠము. ఇందులో జగన్నాథుడు ఆ రథం ఎక్కినప్పుడు సాక్షాత్తు పూరీ మహారాజు గారే వచ్చి కస్తూరి కళాపి చల్లి బంగారు చీపురుతో తుడుస్తాడు. తుడిచిన తర్వాత పూరీ శంకరాచార్యులు వారు వచ్చి 3 రథాలలోనూ ప్రథమ పూజ చేస్తారు. మొట్టమొదట శంకర భగవత్పాదుల పీఠ పరంపరలో వచ్చిన పూరీ పీఠాధిపతులు వచ్చి పూజ చేసిన తరువాత దారు అశ్వములను అంటే ఆ గుర్రములను కడతారు. కట్టిన తరువాత రథాలు బయలుదేరాలి. మీరు ఎంత దూరంలో ఉండండి మీకు రథం కనబడుతుంది. ఎందుకనంటే 44.2 అడుగుల ఎత్తు జగన్నాథుడి రథం, 43.2 అడుగుల ఎత్తు బలభద్రుడి రథం, 42.2 అడుగుల ఎత్తు సుభద్ర రథం. అంటే ఇంచుమించు 4 అంతస్తుల మేడ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మాకు సరిగ్గా కనపడలేదండి అని అనకుండా ఉండడానికి రథాలు కూడా ఎవరిది ఏ రథమో తెలుస్తుంది. అలా తెలిసేటట్టుగా ఎరుపు పసుపు వస్త్రములు చుట్టబడి ఉంటే అది జగన్నాథుడి రథం, ఎరుపు ఆకుపచ్చ బట్టలు చుట్టబడి ఉంటే అది బలభద్రుడి రథం, ఎరుపు నలుపు బట్టలు చుట్టబడి ఉంటే అది సుభద్ర రథం. సుభద్ర రథంలోకి సుదర్శనుడు కూడా ఎక్కుతాడు. ఎక్కిన తరువాత ఒక్క జగన్నాథస్వామి వారి రథంలో మాత్రం ప్రత్యేకంగా 8 మంది అధిష్టాన దేవతలు ఉంటారు. అసలు జగన్నాథ పురినంతటినీ కూడా 8 దిక్కుల 8 క్షేత్రపాలకులు కాపాడుతుంటారు. అమ్మవార్లు మీరు లోపలికి ఎడుతుంటేనే అమ్మవారు కనపడుతుంది. మౌసామి మందిర్ కూడా ఒక క్షేత్రపాలకురాలు. అప్పుడు జగన్నాథుడు రథాన్ని అధిరోహిస్తాడు. ఆ అధిరోహించినప్పుడు విశేషం ఏమిటంటే లాగేటటువంటి తాడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సర్పం, వాటిని స్పృశించడం చాలు, అంత గొప్ప. ఎందుచేతనంటే జగన్నాథుడి యొక్క రథాన్ని లాగడానికి వాడేటటువంటి 250 అడుగుల పొడుగుండేటటువంటి తాడు శంఖచూడ సర్పం. మీరు మహాభారతం ఆదిపర్వం చదివితే ఒక్కొక్క సర్పం నాగదేవత ఎంత గొప్పదో అర్థమవుతుంది. అటువంటి శంఖచూడ సర్పం ఆవాహన చెయ్యబడి ఆయన రథానికి కట్టబడి ఉంటుంది. అట్లాగే బలభద్రుడి యొక్క రథానికి వాసుకి అరిది తపో విభూతి యమరారుల బాధలనందకుండగా వరగులదెల్లగాచిన మహోరగ నాయకుండానమత్సురాతురమకటగ్రరత్త రుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు ఆదిపర్వంలో నన్నయ్య గారు. మందర పర్వతానికి చుట్టి క్షీరసాగర మథనంలో ఉపయోగింపబడిన వాసుకి ఆవాహన చేయబడి బలభద్రుడి యొక్క రథానికి తాడుగా ఉంటుంది. అట్లాగే స్వర్ణచూడ
స్వర్ణచూడ సర్పమనబడేటటువంటిది సుభద్ర యొక్క రథానికి తాడుగా ఉంటుంది. అంటే వాటిని స్పృశించడమే, ఆ ఆవాహన చేయబడిన తాళ్ళని స్పృశించడం అంత గొప్ప. అటువంటి ఆవాహన చేసినటువంటి తాళ్ళు కడతారు. ప్రతి రథానికి పైన కలశలు ఉంటాయి. ఒక్కొక్క కలశకి ఒక్కొక్క పేరు ఉంటుంది. జగన్నాథుడి యొక్క రథం మీద ఉన్నటువంటి కలశకి త్రైలోక్యమోహిని అని పేరు. బలభద్రుడి యొక్క రథం మీద ఉన్నటువంటి కలశకి ఉన్నని అని పేరు. సుభద్ర యొక్క రథం మీద ఉన్న కలశకి నాదాంబ అని పేరు, నాదాంబిక అని పేరు ఆ కలశకి. జగన్నాథుడు వెళ్ళేటటువంటి రథాన్ని తోలేటటువంటి సారథి దారుకుడు. కృష్ణ పరమాత్మ యొక్క సారథి దారుకుడు. కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాలన్నా దారుకుడిని పిలుస్తాడు. అంత గొప్ప సారథి దారుకుడు. ఆఖరికి సైంధవ సంహారంలో కూడా దారుకుడిని పిలిచి మాట్లాడతాడు. అటువంటి దారుకుడు కృష్ణ పరమాత్మ యొక్క రథసారథ్యం చేస్తాడు. బలభద్రుడికి సాక్షాత్తు మాతలి సారథ్యం చేస్తాడు. ఇంద్రుడి యొక్క సారథి బలరాముడికి సారథ్యం చేస్తాడు. సుభద్ర రథానికి అర్జునుడు సారథ్యం చేస్తాడు. కుటుంబ సభ్యుల్లోకి రథం వెళ్తున్నప్పుడు ఇంకొకళ్ళు వస్తారు, అర్జునుడు కూడా వస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇంకెంత ప్రసన్నుడై ఉంటాడు. ఎదురుగుండా బావగారు కనపడుతుంటే అర్జునుడు సారథ్యం చేస్తాడు. సారథ్యం చేస్తూ ఉండగా ఈ రథాలు బయలుదేరుతాయి. ముందు బలభద్రుడి రథం పెడుతుంది, వెనక సుభద్ర రథం పెడుతుంది, ఆ వెనక కృష్ణ పరమాత్మ రథం పెడుతుంది. ఈ రథాలు కదిలి వెడుతున్నప్పుడు ఎవరు రథం వంక చూశారో, ఎవరు రథంలో ఉన్న పరమాత్మ యొక్క మూర్తిని చూస్తున్నారో నాకు కనపడలేదన్న మాట అనడానికి అవకాశమే ఉండదు. ఎందుకనంటే 6 అడుగుల ఎత్తు మూర్తులు ఉంటాయి. సుస్పష్టంగా కనపడుతూ ఉంటారు దేవతామూర్తులు. ఆ రథాలు లాగుతూ ఉంటే కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుండీచా మందిరం. లక్షల మంది తరించడానికి జగన్నాథుణ్ణి చూస్తూ తప్పెట్లు, బాకాలు, భజనలు, నృత్యాలు చేస్తూ అది ప్రపంచమే ఆశ్చర్యపోయేటటువంటి ఉత్సవం. బ్రిటిష్ వాళ్ళు తెల్లబోయినటువంటి ఉత్సవం. అంత గొప్ప ఉత్సవం పూరి జగన్నాథ రథోత్సవం అంటే. ఆ రథాన్ని లాగుతున్నప్పుడు ఇన్ని లక్షల మంది నిలబడి ఉంటారు. అంగుళం 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 కదులుతూ వెడుతుంది రథం. నిజానికి ఉదయం దేవాలయంలో పూజలు అయిపోయిన తర్వాత రథం మీదకి తీసుకొస్తారు. రథం చుట్టూ రాజుగారు తుడవడం, శంకరాచార్యులు వారి పూజ చేయడం, గుర్రాలు కట్టడం, బయలుదేరడం ఇంచుమించు మధ్యాహ్నం అవుతుంది. సాయంకాలానికి గుండీచా మందిరం చేరాలి. ఒక్కొక్కసారి సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంకా ఎక్కడో గుండీచా మందిరం ఉంటుంది. ఉన్నది 3 కిలోమీటర్లు, వెళ్ళదు రథం. 1 కిలోమీటర్ కూడా వెళ్ళదు. అప్పుడు అక్కడే ఉండిపోతుంది. మూర్తులు కూడా అందులోనే ఉండిపోతాయి. ఆ రోజు రాత్రి అక్కడే పూజలు, అక్కడే నైవేద్యాలు. పంట పండిందని జనులందరూ కూడా రాత్రింబవళ్ళు అక్కడే కూర్చుని భజనలు చేస్తారు. ఆ రథాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. రాత్రంతా అక్కడే ఉండి రథం మళ్ళీ మర్నాడు ఉదయం బయలుదేరుతుంది. బయలుదేరి గుండీచా మందిరానికి వెడుతుంది. వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విశేషాన్ని మీకు చెప్పాను. అట్నుంచి తిరిగి వచ్చేటప్పుడు విశేషం ఏమిటంటే చాలా భార హృదయంతో అయ్యో పిన్నమ్మని వదిలి పెడుతున్నామే అని బెంగ పెట్టుకుని వస్తాట. ఆవిడ కూడా ఏడాదికి ఒక్కసారి వస్తాడని అంత ప్రేమగా సాగనంపోతుందిట. పిన్నమ్మ పెట్టిన పదార్థాలు తిని ఇంద్రద్యుమ్న మహారాజు గారి భార్య గుండీచాదేవిని అంత అనుగ్రహించి రథాలు తిప్పడం ఒక పెద్ద ఉత్సవం. రథాలు తిప్పి పెడతారు ముందే. మళ్ళీ రథాలు అధిరోహించి మళ్ళీ తిరిగి వస్తుంటారు. వస్తున్నప్పుడు మౌసామి మందిర్ అని ఒక మందిరం, ఆవిడ్ని అర్ధాశని అని పిలుస్తారు. ఒకప్పుడు సముద్రం పూరీ పట్టణాన్ని కబళిస్తానని చెప్పి మహాప్రళయమునందు సముద్రం పొంగి వస్తే ఇది జగన్నాథుడు నిలవైనటువంటి క్షేత్రం, ఈ క్షేత్రాన్ని జలం ముంచడానికి వీల్లేదని ఆవిడ సగం జలం తాగేసింది. సముద్రం భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. సముద్ర జలాలు సగం తాగి కాపాడినటువంటి తల్లి కాబట్టి ఆమె యందు ప్రీతితో జగన్నాథ రథం మౌసామి మందిరం దగ్గర ఆగుతుంది. బలభద్ర రథం, సుభద్రా రథం ముందు వచ్చేస్తాయి. అక్కడ ఆగిపోయి ఆవిడ ఇచ్చిన పాయసం తాగుతాడు. పరమ ప్రీతితో ఇంత ఉపకారం చేసిన తల్లి అని ఆవిడ ఇచ్చినటువంటి పాయసం తాగి జగన్నాథుడు వస్తాడు. వచ్చిన తర్వాత రథయాత్ర అయిపోయింది అనుకోకండి. జగన్నాథుడి గొప్పతనం ఏమిటో తెలుసా? రథం మీద బయటికి వస్తే కేవలం చూసిన కారణం చేత,
కేవలం నమస్కరించిన కారణం చేత, తాడు లాగిన కారణం చేత, లాగకపోయినా దాని కింద పడిపోయి తొక్కిసలాట అయిపోయేటట్టు ప్రవర్తించకుండా ఓ పక్కకి నిలబడి నమస్కారం చేసిన రథస్త్వం కేశవం దృష్ట్యా, రథంలో ఉన్న స్వామిని చూసినంత మాత్రం చేత అంత అనుగ్రహం ఇస్తాడు. ఆయన తిరిగి వచ్చిన తరువాత మననే కాదుట అనుగ్రహించేది. ఈ రథయాత్ర గురించి వింటున్నప్పుడు, ఆయన వాళ్ళ రథాల పేర్లు వింటున్నప్పుడు, వాటి వస్త్రాలు విన్నప్పుడు, వాటి కలశలు విన్నప్పుడు, వాటి తాళ్ళు విన్నప్పుడు, వాటి సారథులు విన్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడంటే, వాడు రథయాత్రకే వచ్చి దగ్గరుండి చూసి రథంలాగి గుండీచా మందిరం వరకు తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చినంత ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే శృణ్వం తపః, చూడ్డం తపస్సు అయితే వినడం కూడా తపస్సే. తపస్సుకి సిద్ధి ఈశ్వర కృప. అంతటి దయాశాలి తిరిగి వచ్చిన తరువాత కేవలము నేను మిమ్మల్ని అనుగ్రహించడమే కాదు, మీ పితృదేవతల్ని కూడా అనుగ్రహిస్తాను అని ఏం చేస్తాడంటే, సుగంధ ద్రవ్యములు కలిపినటువంటి మజ్జిగ కుండలు తీసుకొచ్చి జగన్నాథుడి పెదవులకు తగిలేటంత ఎత్తు కలిగినవి పెడతారు. పెడితే ఆయన ఎంగిలి చేస్తాడు, ఆయన తాగుతాడు. ఈ ఎంగిలి చేసినటువంటి సుగంధ ద్రవ్య సహితమైనటువంటి మజ్జిగ భక్తులకి తీర్థంగా ఇవ్వరు. మన పితృదేవతలను ఎవరు తరింపజేస్తారు? మనకి జన్మనిచ్చిన వాళ్ళని. పితృదేవతల్ని తరింపచేయడానికి ఈ కుండలలో ఉన్న మజ్జిగ నేల మీద వంపేస్తారు. అంటే అదంతా పితృదేవతలకు చెల్లాలి. అంటే కేవలం ఆ ఉత్సవం చూసినవాడు తనని తాను తరింపచేసుకున్నవాడే కాదు, తనకి జన్మనిచ్చిన పితృదేవతల్ని కూడా తరింపచేస్తున్నాడు. జగన్నాథుడు దేవాలయంలోకి వెళ్ళిన, బయటికి వచ్చిన, కాళ్ళు చేతులు పూర్తిగా ఉండకుండా ఉంటాడు కదా. రథంలో ఉండగా లోపలికి వెళ్ళిపోవడానికి ముందు రోజు సాయంకాలం ఒక విచిత్రం జరుగుతుంది. కొన్ని టన్నుల బంగారు నగలు తీసుకొస్తారు. తీసుకొచ్చి నలుగురికి అలంకారం చేస్తారు. ఆ అలంకారం చేసినప్పుడు మాత్రం స్వామివారు వెలిగిపోతాడు ఆ కాంతుల్లో. ఆ దీపాల కాంతులు, ఆ బంగారు నగల కాంతుల్లో అంత వెలిగిపోతాడు. వెలిగిపోతూ అప్పుడు మాత్రం పూర్తిగా కాళ్ళు చేతులతో దర్శనమిస్తాడు. శంఖచక్రాలు పట్టుకొని కాళ్ళు చేతులు కూడా బంగారంతో పూర్ణంగా అలంకృతమవుతాడు. అలంకృతమై విష్ణుస్వరూపంగా దర్శనమిస్తాడు. అట్లాగే సుభద్ర, అట్లాగే బలరాముడు, అట్లాగే సుదర్శనం. ఈ బంగారు నగలు ఇన్ని కోటాను కోట్ల రూపాయల విలువైన వాటితో ఆయన అలంకృతమై ఉండగా ఇన్ని లక్షల మంది దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేస్తారు. చేసిన తరువాత లోపలికెడతాడు. ఈ వెళ్ళే ముందు కూడా, అంటే గుండీచా మందిరంలో బయలుదేరినప్పుడు కూడా, తన మందిరంలోంచి బయటకు వచ్చినప్పుడు రాజుగారు ఎలా తుడిచి కళ్ళాపి చల్లారో, ఎట్లాగైతే పూరి శంకరాచార్యుల వారు వచ్చి మొదట పూజ చేశారో, అట్లాగే మళ్ళీ ఆయన బయలుదేరి శ్రీమందిరానికి వస్తున్నప్పుడు కూడా అట్లాగే ఉపచారములు జరుగుతాయి. జరిగిన తర్వాత తిరిగి వస్తాడు. ఆ తిరిగి వచ్చేటప్పుట ఎంత దయతో ఉంటాడంటే, నా కోసం వచ్చి నిలబడ్డావా చూడ్డానికి, సదయ దయాసింధు. అక్కడ సముద్రం ఒడ్డున, ఆ సముద్రం ఈయన దయాసముద్రం ముందు ఎందుకు పనికిరాదుట. నా రథం చూడ్డానికి, రథయాత్ర చూడ్డానికి వచ్చావని అంత పొంగిపోతాట. దయాసింధు బంధు సకల జగతాం. నువ్వు ఎవరికి బంధువు కాదు, సమస్త జగత్తుకి బంధువువి. సింధుసుతయ, లక్ష్మీ సహితుడవైనటువంటి ఓ జగన్నాథ, ఆ అమ్మ దయకి గుర్తు. అందుకే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే వక్షస్థలంలో ఉంటుంది. మీరు చూడండి, ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆయనకి దయ లేదండి అని ఇలాగో, ఆయనకి దయ లేదా అండి అని భుజమో చూపించరు. అదేంటండి దయలేదు అని ఇలా చూపిస్తారు. అంటే ఆ తల్లి వాత్సల్య స్వరూపిణి. ఆయన యందే గుండెలలో దయ కింద ఉంటుంది. వేదాంత దేశికులు దయాశతకము అని చేశారు. అటువంటి దయాస్వరూపిణి అయినటువంటి అమ్మతో కలిసి ఉన్నవాడా, రథారూఢో గచ్చన్ పతిమళిత భూదేవ మకుటై భూదేవ పటలై. బ్రాహ్మణులు వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఆ వేదమంత్రములు చదువుతుంటేట చెవులొగ్గి వింటాట. ఇది ధర్మమునకు ప్రమాణము కదా,
గురు శుశ్రూష చేసి స్వరంతో ఇంత బాగా నేర్చుకున్నారా అని. అంటే వేదం చదువుకున్న వాడికి ధన్యత ఏమిటి అంటే జగన్నాథుడి రథం వెడుతున్నప్పుడు వేదం చదవడం. భూదేవ పటలై, అంతటి మహానుభావుడు స్తుతి ప్రాదుర్భావం, వేదస్థుతిని వింటాడు. ఏమీ రాకపోయినా జగన్నాథ 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 అంటే గోవిందా 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 అంటూ ఆయన దగ్గర నిలబడినటువంటి వాడి భక్తిని స్వీకరిస్తాడు. మౌనంగా నిలబడినా స్వీకరిస్తాడు. రెండు చేతులు జోడించి తల తాటించి ఇక్కడ పుట్టిన ఆలోచనలు, చెయ్యకూడని పనులు ఈ రెండు చేతులతో చేశాను, క్షమించమని ఇలా అన్నవాడి పాపములను తొలగిస్తాట. అంతటి దయాసింధుర్బంధు సకల జగతాం, సమస్త జగత్తుకి బంధువైనటువంటి వాడా రథారూఢో గచ్చన్. లోకంలో కేవలం మమ్మల్ని, మా పితృదేవతల్ని సంతానమే అక్కర్లేదని అడిగి భవిష్యత్తులో ఎవరు వాళ్ళు అని భక్తులకి నీకు అడ్డు రాకూడదని స్వార్థత్యాగంతో వరమడిగిన ఇంద్రజన్మ మహారాజుని భార్యని అనుగ్రహించడానికి గుండీచాదేవిని పినతల్లిగా స్వీకరించి బృందావనం చేసుకుని ప్రతి ఏడాది పెడతావా? అందుకు ఒక్క ఏడాది కాదు రథోత్సవం, ప్రతి ఏడాది అందుకు ఎడతాడు. ప్రతి ఏడాది అందరిలోకి వచ్చేసి అందరి యందు అంత దయ కురిపిస్తాడు. అందుకని అలా వస్తున్నావా? ఇంత గొప్పదా నీ రథోత్సవం? అది విన్నంత మాత్రం చేత అంత గొప్ప, పేర్లు వింటే అంత గొప్ప. ఇంత అనుగ్రహించావా స్వామి? అటువంటి నువ్వు జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే, ఒక్కసారి నా కన్నుల ముందు కనపడవయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా అంటారు శంకర భగవత్పాదులు. నిజానికి అది శంకరులా అనవలసింది కాదు. శంకరాచార్యుల వారు శ్లోకాన్ని అలా రాస్తే జగన్నాథుడికి ఎంత దయో శంకర భగవత్పాదులకు అంత దయ. నేను 10 మాటలు జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే అన్నాను అనుకోండి, నాకు కనపడతాడా? శంకరాచార్యుల వారికి కనపడమని దాని అర్థం, నాకు కనపడమని. శంకరాచార్యుల వారు రచన చేసిన 10 మాటలు నేను అనగా 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 నన్ను ఏం చేస్తాడు? అదే అనుగ్రహిస్తాడు. ఏది నేనన్నానో అదే నాకు ఇస్తాడు. జగన్నాథుడా కనపడు 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 అన్నావు కదూ అని అకస్మాత్తుగా ఏం చేస్తాడంటే నన్ను తీసుకెళ్ళి దర్శనమిస్తాడు. కాబట్టి జగన్నాథుడు అనుగ్రహప్రదాత. అటువంటి జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే. శంకర భగవత్పాదులు ఏ దేవతాస్వరూపం గురించైనా ఆ దేవతాస్వరూపం యొక్క తత్వావిష్కారం చెయ్యడంలోనైనా సిద్ధహస్తులు. వారు జగద్గురువులు, సాక్షాత్ శివావతారులు. అందుకే వారు దేన్నైనా అత్యంత ప్రామాణికంగా చెప్పగలిగినటువంటి సమర్థులు. అటువంటి శంకరాచార్యుల వారు జగన్నాథస్వామి వారి యొక్క వైభవాన్ని, ఆయన అనుగ్రహ విశేషాన్ని ఆవిష్కరిస్తూ చేసినటువంటి అష్టకమైన జగన్నాథాష్టకంలో నిన్నటి వరకు ఒక 5 శ్లోకములను చెప్పుకోవడం జరిగింది. 6వ శ్లోకం ప్రారంభం చేస్తూ శంకరాచార్యుల వారు జగన్నాథస్వామి గురించి ప్రస్తావిస్తూనే పరబ్రహ్మాపీడ కువలయదళోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రియౌ నిహిత చరణోనంతశిరసి రసానందో రాధా సరస ఆలింగన సుఖో జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే అంటారు. అందులో ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ పరబ్రహ్మాపీడ అన్నారు. అంటే జగన్నాథుడా, యథార్థమునకు నువ్వు పరబ్రహ్మస్వరూపానివి అంటూ ప్రారంభం చేశారు. పరబ్రహ్మము అంటే నిజానికి ఈ కన్నుల చేత చూడడానికి సాధ్యము కానిది. ఏది సృష్టి స్థితి లయ మూడిటిని నిర్వహణ చేస్తుందో, ఏది దర్శనములకు సాధ్యమైనది కాదో, ఏది కేవలము అనుభవము చేత మాత్రమే తెలియబడుతుందో దానిని పరబ్రహ్మము అని పిలుస్తారు.
ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఏ భగవానుడు బ్రహ్మ అన్న పేరుతో ఈ సమస్త ప్రాణిజాతమును సృష్టి చేస్తున్నాడో, ఎవరు దీనిని అంతటినీ నిలబెడుతున్నాడో, ఎవరు దీనిని అంతటినీ కూడా చిట్ట చివర మహాప్రళయమునందు లయం చేసేస్తున్నాడో ఆయనకి పరబ్రహ్మము అని పేరు. నిజానికి ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపము. అటువంటి పరబ్రహ్మము యథార్థమునకు ఒక్కటే ఉంటుంది. ఆయన గురించి మాట్లాడుతూ శృతి ఒక విషయాన్ని చెప్తుంది. ఏకో దేవ సర్వభూతీషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షీ చేత కేవలో నిర్గుణశ్చ అంటుంది. యథార్థమునకు భగవంతునికి ఏ గుణములు ఉండవు. నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మ అప్పుడప్పుడు గుణములను వ్యక్తం చేస్తాడు. ఆ గుణమును వ్యక్తము చేసినప్పుడు ఒక్కొక్క గుణము గౌణమై నామముగా మారుతుంది. గోవింద అని నేను అన్నాను అనుకోండి, ఆయన ఒకప్పుడు గోవులను రక్షించాడు కాబట్టి గోవింద అని పిలువబడతాడు. ఒక్కొక్క గుణము అభివ్యక్తము చేసినప్పుడు అది ఒక్కొక్క నామముగా మారుతుంది తప్ప అవి భగవంతుడు పుట్టినప్పుడు ఎవరో బాలసారి చేసి పెట్టినటువంటి పేర్లు కావు. అందుకే భగవంతుని యొక్క నామములను పరిశీలనం చేస్తే భగవంతుని యొక్క తత్వము ఆవిష్కృతమవుతుంది. నామములు ముందు నోటితో చదవడం వచ్చిన తరువాత ఒక్కొక్క నామము యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, భగవంతుడు ఎట్లా గుణావిష్కారం చేశాడు అన్నది అర్థమవుతుంది. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము ఎక్కడ ఉంటాడు అంటే అందరి యొక్క హృదయ గుహలోనే ఉంటాడు. అందరి హృదయ గుహలో ఉండి ఆయన సాక్షిగా ఆ జీవుడు చేస్తున్న సమస్త కర్మలను గమనిస్తూ ఉంటాడు. ఆయన ఆ కర్మలను గమనించేటప్పుడు చిత్రంగా ఇక్కడే కూర్చొని గుప్తంగా అన్నీ వ్రాసుకుంటాడు కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడు అని పేరు. నిజానికి చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. ఆయనే ఈ హృదయ గుహలో ఎవ్వరికీ తెలియకుండా చిత్రంగా కూర్చొని గుప్తంగా సమస్త కర్మలను వ్రాసుకుంటాడు. అట్లా వ్రాసుకునేవాడు కాబట్టి ఆయన కర్మాధ్యక్ష. ఆ చైతన్యం శరీరంలో లేదనుకోండి, అసలు మనం ఆ కర్మలు చేయలేం. కానీ ఆయనని చూద్దామంటే కుదరదు, గాలిని చూద్దాము అంటే కుదరదు. కానీ గాలి లేకుండా ప్రాణులు ఉండవు. విద్యుత్తు లేకుండా ఇప్పుడు ఈ దీపాలు వెలగవు. విద్యుత్తు లేకుండా ఇది నేను మాట్లాడిన మాట గట్టిగా మీకు అందరికీ వినపడేటట్టు చెయ్యలేదు. అందరికీ వినపడేటట్టు చెయ్యగలిగిన పరికరాన్ని మీరు చూడవచ్చు. దీపం వెలుగుతున్నప్పుడు దీపాన్ని, దీపపు కాంతిని మీరు తెలుసుకోవచ్చు. కానీ ఈ దీపాలు వెలగడానికి కారణమైన విద్యుత్ శక్తిని చూస్తాను అంటే సాధ్యం కాదు. పరబ్రహ్మము కూడా అంతే. పరబ్రహ్మమును ఒక కంటితో చూడడం అన్నది సాధ్యం కాదు. అది నిజానికి ఒక రూపం లేకుండా అది సృష్టి చేస్తుంది, స్థితి చేస్తుంది, లయ చేస్తుంది. అటువంటి పరబ్రహ్మము యథార్థమునకు ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి స్వరూపం, ప్రతిరోజు మనకు కనపడేటటువంటి స్వరూపం సూర్యబింబం. సూర్యబింబం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై పరబ్రహ్మమై ఆకాశమునందు ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి సూర్యబింబము గురువు. గురువుగారు కూడా పరబ్రహ్మమే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి పరబ్రహ్మము కరచరణాదులను పొందితే, ఒక రూపాన్ని పొందిందనుకోండి, ఒక రూపముతో వచ్చి మనకి కనపడిందనుకోండి, అప్పుడు పరబ్రహ్మమును రూపమును ధరించింది అని పిలుస్తాం. ఉదాహరణకి ఇందాక నేను విద్యుత్ శక్తి గురించి చెప్పినట్టుగా ఏ మాంస చక్షు చేత పరబ్రహ్మమును దర్శించడం సాధ్యం కాదో అటువంటి పరబ్రహ్మమే ఒక రూపంతో భూమి మీదకి దిగొచ్చింది. ఎందుకు అట్లా దిగి రావడం అంటే, మనసుతో పట్టుకోవాలి అంటే ఒక రూపం ఉంటే మనసుకి పట్టుకోవడం చాలా తేలిక.
అది మనసుకున్న సహజ లక్షణం. నేను ఒక పేరు చెప్పాను అనుకోండి, మీకు ఆ రూపం గుర్తొస్తుంది. నేను కుండ అన్నాను అనుకోండి, మీకు వెంటనే కుండ గుర్తొస్తుంది. నేను పేరు చెప్పకుండా గుండ్రంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, మట్టితో చేస్తారు, నీళ్లు పోసుకుంటే చల్లగా ఉంటాయి, వేసవి కాలంలో పెట్టుకుని తాగుతాం అన్నాను అనుకోండి, నేను చెప్పిన వర్ణనని బట్టి మీరు పేరు చెప్తారు, కుండ అంటారు. నేను రూపం చెప్తే నామం గుర్తొస్తుంది, నామం చెప్తే రూపం గుర్తొస్తుంది. రూప నామములు రెండూ ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఒక రూపాన్ని చూస్తే మనసు తేలికగా పట్టుకొని ధ్యానం చేస్తుంది. ఏది పట్టుకుంటే మనం పవిత్రమైపోతామో అటువంటి ఒక రూపాన్ని ధరించి భూమి మీదకి భగవంతుడు దిగి రావడంలో దయ ఉంటుంది. అది అసలు యథార్థమైనటువంటి దయ. పరబ్రహ్మము ఒక రూపాన్ని పొంది భూమి మీదకి రాకపోతే మీరు ఎట్లా ధ్యానం చెయ్యగలరు? అన్నీ ఆయన రూపములే, కానీ ఒక రూపంగా వస్తే దాన్ని మీరు పట్టుకోవడం మీకు తేలికవుతుంది. అందుకే అసలు పరబ్రహ్మము ఒక రూపమును పొందడం దయ. ఆ తర్వాత ఇంకా దయకి హద్దు లేకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క లీల చేస్తూ ఉంటాడు భగవంతుడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సాక్షాత్ శివస్వరూపులు. జడలు వీడి బాలచంద్రుని విడనాడి గౌరి వీడి మరియు గంగ వీడి భువిని వెలసినట్టి భౌరవు నీవందు చంద్రశేఖరేంద్ర సంయమీంద్ర అంటారు. జటాజూటాన్ని వదిలిపెట్టి వామార్థ భాగంలో ఉన్న గౌరీదేవిని వదిలిపెట్టి జటాజూటంలో ఉన్న చంద్రబింబాన్ని పక్కన పెట్టి ఈ భూమి మీదకి వచ్చి నడయాడినటువంటి గురుస్వరూపమే పరమశివస్వరూపమే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అట్లా పరబ్రహ్మము ఒక గురువు రూపంలో వచ్చి ఈ భూమి మీద తిరిగింది కరచరణాదులతో. అలా రావడమే అసలు దయ. అటువంటి మహాస్వామి వారు ఒకప్పుడు స్నానం చేస్తూ ఒడ్డున ఉన్న మట్టి తీసి ఒంటికి రుద్దుకుంటున్నారు. దూరం నుంచి ఒక పిల్లాడు చూస్తున్నాడు. ఆ పిల్లాడు అమాయకుడు. వాడికి ఆయన జగద్గురువులని మహాపురుషులని వాడికి తెలియదు. వాడు ఆయన దగ్గరికి వచ్చి, తాతగారు నేను దూరం నుంచి చూస్తున్నాను, మీరు మట్టి తీసి ఒంటికి రుద్దుకుంటున్నారు, మట్టితో ఎందుకు రుద్దుకుంటున్నారు? సబ్బుతో రుద్దుకుని స్నానం చేయొచ్చు కదా అని అడిగాడు. అడిగితే మహాస్వామి వారు చిన్న నవ్వు నవ్వి, అట్లా కాదులే, నాకు సబ్బుతో రుద్దుకోవడం కన్నా మట్టితో రుద్దుకోవడం ఇష్టం, అందుకని మట్టితో రుద్దుకుంటున్నాను అన్నారు. అట్లా కాదు, మట్టితో రుద్దుకోవడం ఏమిటి, సబ్బుతో రుద్దుకోవాలి, మీ దగ్గర సబ్బు లేకపోతే నేను తెచ్చిస్తాను, సబ్బుతో స్నానం చేయండి అన్నాడు. అంటే అప్పుడు ఆయనకి చెప్పక తప్పింది కాదు. నేను ఎందుకు చేస్తానంటే, ఎందరో నన్ను గురువుగారని చెప్పి నమస్కారం చేస్తారు. నాకు నమస్కారం చేసినప్పుడు నేను ఆ నమస్కారాలు పుచ్చుకున్నాను కాబట్టి నేనేం చెయ్యాలంటే వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యాలి. ఏమిటి చెయ్యాలి? వాళ్లకున్న పాపము తొలగిపోయేటట్టుగా చెయ్యాలి. వాళ్ళ పాపం తొలగిపోవడానికి నేను మట్టితో శరీరాన్ని రుద్దుకుని స్నానం చేస్తూ ఉంటాను. పృథివీ ఒంటికి తిరిగితే పాపరహితం, నాకు ఏ పాపం లేకపోవచ్చు, కానీ నన్ను ఆశ్రయించి నాకు నమస్కరించే వాళ్ళ పాపములు తొలగిస్తే తప్ప వాళ్ళకి అభ్యున్నతి కలగదు, వాళ్ళకి సుఖం కలగదు. అట్లా కలిగేటట్టు చెయ్యడం కోసం నేను మట్టితో రుద్దుకుంటానన్నారు. జగన్నాథస్వామి ఒక పరబ్రహ్మస్వరూపం, ఒక రూపంతో భూమి మీదకి రావడం గొప్ప దయ అయితే, ఆయన 15 రోజులు పడిషన్ జ్వరం తెచ్చుకోవడం ఒక గొప్ప దయ. ఎందుకట్లా అంటే, ఎందరో వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ఉపద్రవములు రాబోతున్నాయో ఆయనకి తెలుసు తప్ప మనకి తెలియదు. నేను మీకు ఏ ఉపద్రవం రాకుండా అన్నీ తీసేస్తాను అంటే, ఇక లోకంలో కర్మకి భయం ఉండదు, పాపకృత్యానికి. మీరు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా మీరు సంతోషంగా ఉండడం కోసం అవి నేను పుచ్చుకుని 15 రోజులు జ్వరాన్ని అనుభవిస్తాను అని పరబ్రహ్మం అన్నాడు అనుకోండి. అయ్యయ్యో, మన కోసమని స్వామి బాధపడుతున్నారు, స్వామి జ్వరాన్ని అనుభవిస్తున్నారు, కాబట్టి మనం పాపం చేయకూడదని ఆ ప్రేమ భక్తిగా పరిణమించినప్పుడు పాపమును చెయ్యకుండా నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని 15 రోజులు ప్రతి సంవత్సరం ఆయన జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానం చేస్తే జ్వరాన్ని అనుభవిస్తున్నాడు.
తప్ప నిజంగా ఆయన దివ్య శరీరమునకు జ్వరం రావడం ఏమిటి? అదొక లీల జగన్నాథుడిది. నిజంగా అప్రాకృత శరీరమైనది అటువంటి వాడికి జ్వరం రావడం అన్న మాట ఉండనే ఉండదు. అది కూడా తెచ్చుకున్నది. ఎందుకు తెచ్చుకున్నది అంటే మనందరినీ ఉద్ధరించడానికి, మనం పాపకర్మలు చెయ్యకుండా మనని నిగ్రహించడానికి, ఆ పాపకర్మలు మనని బాధించకుండా, అదే సమయంలో ఇకపైన మనం పాపం చెయ్యకుండా మనని మనం జాగ్రత్త చేసుకునేటట్టుగా పాఠం చెప్పడానికి అట్లా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దయామూర్తి. సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అని పిలుస్తారు. అదే పరబ్రహ్మము స్థితికారుడై రక్షణ చేస్తే విష్ణువు అని పిలుస్తారు. అదే పరబ్రహ్మము లయకారుడై నిద్రనిస్తే స్వల్పకాలిక లయం అంటారు. నిద్రనిచ్చేటటువంటి వాడు పరమశివుడు. రాత్రివేళ నిద్ర పట్టలేదనుకోండి, తెల్లవారి లేచి మీరు ఏ కార్యం చేయలేరు. గాఢ నిద్ర పట్టకపోతే ఆకలి వేయదు. రాత్రి నిద్ర పట్టించేవాడు శివుడు, జ్ఞానమిచ్చేవాడు శివుడు. జ్ఞానమిచ్చి ఈ జన్మతో ఆఖరి జన్మ చేసి ఇక పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షమునకు కారణమయ్యేవాడు శివుడు. అందుకే స్వల్పకాలిక లయము అంటే ఒక రాత్రి నిద్ర పట్టించేవాడు. ఆత్యంతిక ప్రళయము అంటే జ్ఞానమిచ్చి ఈ జన్మలోనే మోక్షం ఇచ్చేవాడు. ఎన్ని కోట్ల జన్మలిచ్చినా మనం భగవంతుణ్ణి పొందలేకపోతే ఇక మీరు పొందలేరులేండి, నేనే పొందేస్తానని వచ్చి పొందేస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే, ఒక మైనపు ముద్ద నల్లపూసల మధ్యలోకి వచ్చి పడింది అనుకోండి, నల్లపూసలు వెళ్ళి మైనపు ముద్ద కంటుకోక్కర్లేదు. మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడింది కాబట్టి మైనపు ముద్దే నల్లపూసల్ని తనకు అంటించేసుకుంటుంది. అట్లా భగవంతుడే మనని పొందుతాడు. అలా పొందడం కోసమే యథార్థానికి కృతయుగం ఎక్కడా పాపం ఉండదు. అంతా కూడా 4 పాదముల ధర్మము నడిచేటటువంటి యుగం. నిజానికి ఇట్లా ఉండేటటువంటి 4 మూర్తులుగా ఉన్న బలభద్రుడు, సుభద్ర, సుదర్శనం, జగన్నాథుడు, ఈ 4గా ఆయన కనపడింది ఎప్పుడు అంటే కృతయుగంలో దర్శనమిచ్చాడు. కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికీ శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా దర్శనమిచ్చాడు 4గా. ద్వాపరయుగం వచ్చేటప్పటికీ సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4గా దర్శనమిచ్చాడు. కలియుగం వచ్చేటప్పటికీ కృతయుగంలో 4 పాదాల ధర్మము నడిచినప్పుడు నన్ను ఏ రూపంతో చూశారో ఆ రూపాన్ని మీకు కలియుగం పాపముతో కూడినదైనా మళ్ళీ అలాగే నిలబడతాను. అప్పుడు మీరు నన్ను చూసిన కారణం చేత కృతయుగంలో వాళ్ళు మాత్రమే దర్శనం చెయ్యగలిగినంత గొప్ప దర్శనాన్ని మీరు పొందగలుగుతారని చెప్పడానికి కృతయుగంలో ఉన్న 4 మూర్తులే మళ్ళీ కలియుగంలో కూడా వచ్చి బలభద్ర, సుదర్శన, సుభద్ర, జగన్నాథులుగా 4గా నిలబడి ఉంటాడు. కాబట్టి ఒక రూపాన్ని పొందింది పరబ్రహ్మము. అందుకని శంకర భగవత్పాదులు పరబ్రహ్మాపీడ అంటారు. పరబ్రహ్మము ఒక రూపాన్ని పొందింది అన్నప్పుడు పరబ్రహ్మము సాధారణంగా ఏ పనులు చేస్తుంది అంటే సృష్టి, స్థితి, లయ. ఇందులో సృష్టి చేసేవాడెవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారే జగన్నాథుడు అని ఎట్లా తెలుస్తుంది అంటే శంకరాచార్యుల వారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, జగన్నాథుడు ఎవరో కాదు, జగన్నాథుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడే జగన్నాథుడిగా రూపాన్ని ధరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మకు బ్రహ్మ, సృష్టికర్తలకు సృష్టికర్త. ఎందుకని? ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టించేవాడెవరు? బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మగారు మొట్టమొదట ఎక్కడ సృష్టింపబడ్డాడు అంటే శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు. అంటే బ్రహ్మని కన్న తండ్రి ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఒకప్పుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో బ్రహ్మగారు పొరపాటు పడ్డాడు. ఈయన పరబ్రహ్మం ఏమిటి, ఈ పిల్లవాడు పరబ్రహ్మమా? ఎడంచేత్తో వెన్నముద్ద పట్టుకున్నాడు, కుడి చేతితో తింటున్నాడు, ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల సందుల్లో ఇరికించుకున్నాడని ఈయన పరబ్రహ్మమో కాదో పరిశీలిద్దామని దూరంగా వెళ్ళిన ఆవుల్ని, దూడల్ని అంతర్ధానం చేశాడు. నిన్న మీతో మనవి చేశాను. కృష్ణ పరమాత్మ అలా వెళ్ళి, ఓహో నేను కన్నవాడు నాకే మాయ చేశాడు,
ఆవుల్ని దూడల్ని మాయం చేశాడని వెనక్కి వచ్చేటప్పటికి గోపాల బాలురందరినీ కూడా మాయం చేసేశాడు. మాయం చేసేస్తే కృష్ణ పరమాత్మ పిల్లవాడు ఆడే పాఠం నేర్చుకుంటాడని చాలా చమత్కారంగా ఏం చేశాడంటే కరములు పదములు శిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములు ముక్కులు కందులును శ్రవణముల్ దంతాదులు దండనాంబర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్విడ్వడకుండ దాల్చ విభుడా వత్సార్భకాకారముల్. బ్రహ్మగారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి సత్యలోకంలో దాచేసి మాయ కప్పి నిద్రపుచ్చి ఇలా వచ్చి చూశాడు. ఆయనకి త్రుటి కాలం, మనకొక సంవత్సరం. 5వ ఏట పిల్లల్ని ఎత్తుకుపోయి దాచేశాడు సత్యలోకంలో. ఇలా వచ్చి కిందకు వచ్చి చూసేటప్పటికీ తాను ఏ పిల్లల్ని పట్టుకుపోయాడో ఆ పిల్లలందరూ హాయిగా ఇంటికి వెళ్ళి బృందావనంలో తల్లులతో తండ్రులతో ఆడుకుంటున్నారు. ఏ పిల్లాడు ఎలా ఉంటాడో ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఉన్నారు. ఆవులన్నీ అలాగే ఉన్నాయి, దూడలన్నీ అలాగే ఉన్నాయి. ఇదేమిటని వెనక్కి వెళ్ళి చూశాడు. తను దాచిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోయి అన్నాడు, బ్రహ్మపంపున కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మ నేను కాక వేరొక బ్రహ్మలేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక ఉండొక బాలవత్స కదంబము ఏ బ్రహ్మమందు జనించే ఆ ఒక్కట బ్రహ్మమవ్వది చూడగాన్ అన్నాడు. సృష్టికర్తని నేను. ఏదైనా లోకంలో సృష్టింపబడాలి అంటే నేను సృష్టించాలి. నేను సృష్టించలేదు అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని దూడల్ని గోపాల బాలుని. నేను సృష్టించిన వాళ్ళని నేనే పట్టుకొచ్చేసి సత్యలోకంలో దాచేశాను. ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేనే కాదు, సృష్టి చెయ్యగలిగిన వాడు ఇంకొకడు ఉన్నాడు. అప్పుడు ఆయన వీళ్ళనే కాదు నన్ను కూడా సృష్టి చేయగలడనమాట అని బాగా తేరిపారి చూశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడిలా, బ్రహ్మగారి కాలంలో త్రుటి కాలమే కదా, అందుకని అలాగే వెన్నముద్ద పట్టుకుని తిరుగుతూ కనపడ్డాడు. అలా ఉన్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి సాష్టాంగం చేసి శంపాలతికతోడి జలదమ్ముకైవడి మెరుగుటొల్లియతోడి మేనువాని కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని శకిపించి వేష్టిత శిరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలగొనిన కడగంటివాని గోపాలబాలు భంగి పరగువాని నగు మొగంబువాని నను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అని మెడలో చూస్తే వనపుష్పమాల వేసుకున్నావు, ఏనుగుదంతములతో చేసినటువంటి కర్ణాభరణములు పెట్టుకున్నావు, తల మీద నెమలీక పెట్టుకున్నావు, ఎడమ చేతిలో పెరుగన్నపు ముద్ద పట్టుకున్నావు, కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి కడుపున గుడ్డ గట్టిగా కట్టుకుని దాంట్లోకి వేణువు బాగా లోపలికి దోపి ఉంచావు. ఆ కొమ్ము బూర ఇవి తీసుకెళ్ళి ఆవుల్ని తోలే కర్ర ఎడమ చంకలో ఇరికించావు. పైకి చూడ్డానికి ఏమీ తెలియని అమాయకుడైన గోపాల బాలుళ్ళ ఉన్నావు. కానీ నాకు అర్థమైంది నువ్వు ఎవరు అంటే బ్రహ్మని కూడా సృష్టించగలిగిన బ్రహ్మ. అందుకని నువ్వు నేను ఎవరిని తీసుకుపోయానో వారిని మళ్ళీ నా అనుమతి అవసరం లేకుండా సృష్టించావు. ఇప్పుడు నాకు అర్థమైంది, నన్ను మన్నించు అని ఆ ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని అందరినీ తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఇప్పటి వరకు తను సృష్టించిన వాళ్ళని తనలోకి తీసేసుకుని వీళ్ళందరినీ తీసుకుని ఏమీ ఎరగని వాళ్ళ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. 5వ సంవత్సరం వయస్సులో ఒక కొండ చిలవని చంపాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఈ పిల్లలందరినీ అమృత దృక్కులతో బతికించాడు. 5వ సంవత్సరంలో కొండ చిలవని చంపితే ఈ పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎండిపోయిన కొండ చిలవ కనపడింది. మరి బ్రహ్మగారికి త్రుటికాలం అంటే మన కాలమానంలో ఏడాది పాటు వాళ్ళు సత్యలోకంలో ఉండిపోయారు. వాళ్ళు మేము బ్రహ్మలోకంలో ఉండిపోయామని కానీ మమ్మల్ని బ్రహ్మగారు పట్టుకుపోయారని కానీ ఈ ఏడాది కాలం పాటు నిజానికి మా అందరి రూపాలలో సృష్టిని కృష్ణ పరమాత్మ చేశాడని కానీ వాళ్ళకి ఏమీ తెలియక వాళ్ళు వెళ్ళిపోతూ
పొద్దున్న వెళ్ళిపోయినప్పుడు చచ్చిపోయినటువంటి కొండ చిలవ సాయంకాలం మనము తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసన్నం అయ్యేటప్పటికీ ఇంతగా ఎండిపోయింది. ఎంత ఆశ్చర్యం అనుకుని వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు కాదు కాదు మనం ఏడాది పాటు లేమన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకే కౌమార పౌగండ లీల అంటారు దాన్ని. 5వ ఏట జరిగినటువంటి లీలని వాళ్ళు ఇంటికి వెళ్ళి 6వ ఏట చెప్పారు. కానీ వాళ్ళకి తెలియదు 5వ ఏట జరిగిన లీలని మనం 6వ ఏట చెప్తున్నాం. పొద్దున్న జరిగింది సాయంకాలం చెప్పట్లేదు, మనం లేమిక్కడన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి సృష్టికర్తలకు సృష్టికర్త అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆ కృష్ణ పరమాత్మయే జగన్నాథుడిగా ఉన్నాడు. అందుకని పరబ్రహ్మాపీడ అంటే ఆయన దర్శనము సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క దర్శనమే. అంతేకాదు, మీరు పూరిలో ఒక విశేషం ఉంటుంది, గ్రహరూపీ జనార్దన అంటారు. శనీశ్వరుడికి ప్రత్యేకం జగన్నాథస్వామి దేవాలయంలో ఒక ఉపాలయం ఉంది, ఒక మందిరం ఉంది. ఏ రోజున ఏ గ్రహాన్ని పూజిస్తారో అంటే హోర అంటారు. సూర్యోదయానికి హోర ఉంటుంది. సూర్యోదయానికి ఏ హోర ఉందో ఆ హోరలో సూర్యుడు ఉదయిస్తాడో దాన్ని బట్టి ఆ వారానికి పేరు వస్తుంది. ఉదాహరణకి కుజహోరలో సూర్యుడు ఉదయించాడు అనుకోండి, అది మంగళవారం అవుతుంది. బుధహోరలో సూర్యుడు ఉదయించాడు అనుకోండి, బుధవారం అవుతుంది. గురుహోరలో ఉదయిస్తే గురువారం అవుతుంది. శుక్రహోరలో ఉదయిస్తే శుక్రవారం అవుతుంది. శనిహోరలో ఉదయిస్తే శనివారం. భానుహోర సూర్యహోరలో ఉదయిస్తే ఆదివారం అవుతుంది. ఏ హోరలో ఉదయిస్తే ఆ వారం అవుతుంది. అయితే ఇది తప్పదు. ఆ లెక్క ఎంత ఖచ్చితంగా తిరుగుతుందంటే 24 గంటలు తిరిగి మళ్ళీ మర్నాడు వచ్చేటప్పటికి సూర్యోదయానికి మళ్ళీ ఆ హోర వస్తుంది. అలా తిరుగుతుంది హోరాచక్రం. ఆ హోరాచక్రములో ఉదయించినప్పుడు ఆ వారం ఆ గ్రహం వస్తుంది. ఆ గ్రహములు మన జాతకాన్ని సుఖదుఖాల్ని నిర్ణయిస్తాయి. జగన్నాథ దర్శనమునందే గ్రహ దర్శనం అయిపోవడానికి వీలుగా ఏం చేస్తారంటే, ఏ వారము నాడు ఏ రంగు బట్ట కడితే ఆ బట్ట కట్టుకున్న జగన్నాథుణ్ణి దర్శించిన కారణం చేత గ్రహ సంప్రీతి కలుగుతుందో అటువంటి బట్ట కడతారు. అందుకని గ్రహరూపీ జగన్నాథ గ్రహరూపంలో కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆయన బ్రహ్మయే కాదు, సాక్షాత్తు విష్ణువు. విష్ణువెవరు? స్థితికారుడు. స్థితికారుడు అంటే సర్వకాలముల యందు ఆయన రక్షకుడు. ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు. అందుకే మీకు దీనికి పెద్ద అగ్ని పరీక్ష ఎక్కడొచ్చింది అంటే నిజానికి గజేంద్రమోక్షణ ఘట్టంలో వచ్చింది. గజేంద్రమోక్షణ ఘట్టాన్ని వ్యాసుల వారు సంస్కృతంలో రచన చేసినప్పుడు ఒక అద్భుతమైన స్తోత్రం చేయించారు ఏనుగు చేత. ఏనుగు తనని మొసలి పట్టుకున్నప్పుడు ఫలానా వారు వచ్చి నన్ను రక్షించాలని ఏ నామము చెప్పలేదు, ఏ రూపము చెప్పలేదు. ఏదో తొండ ఉన్నవాడు, ఏనుగు ముఖం ఉన్నవాడు అంటే విఘ్నేశ్వరుడు వస్తాడు. శూలం పట్టుకున్నవాడు, 6 ముఖములున్నవాడు సుబ్రహ్మణ్యుడు వస్తాడు. నాగభూషణుడు 3 కందులున్నవాడు పరమశివుడు వస్తాడు. నల్లటి వర్ణము కలిగినటువంటి వాడు, చల్లటి గుణము కలిగిన వాడు అన్నారు అనుకోండి. చతుర్భుజుడు, శంఖచక్ర గదా పద్మములను పట్టుకునేవాడు అంటే నారాయణుడు వస్తాడు. ఆయన ఏమీ అనలేదు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమాశ్చర్యకర్మణి నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణి పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినో యం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్మృతం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టి చేస్తూ ఉంటాడో, ఎవడు నిలబెడుతూ ఉంటాడో, ఎవడు లయం చేస్తూ ఉంటాడో, ఎవడు దీనులకు రక్షకుడుగా ఉంటాడో, కష్టంలో ఉన్నవాణ్ణి కాపాడడం తన కర్తవ్యంగా స్వీకరిస్తాడో వాడు బయలుదేరి రావాలన్నాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడనాది మధ్యలుయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్నని అనువాదం చేశారు పోతన గారు. అప్పుడు నిజానికి 33 కోట్ల మంది దేవతలు పైకి లేచి
ఇంత భక్తితో శరణాగతి చేస్తున్నాడు, ఎవరెళ్ళాలి? ఎవరి నామం చెప్పడు, ఎవరి రూపం చెప్పడు అని కూర్చున్నారు. ఎవరి పేరు చెప్పకపోయినా, ఎవరి నామము చెప్పకపోయినా రక్షణ చెయ్యవలసి వచ్చినప్పుడు పరిగెత్తవలసిన వాడు ఎవరంటే స్థితికారుడు కాబట్టి విష్ణువు పరిగెత్తాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఎక్కడున్నవాడు అక్కడి నుంచే వెంటనే బయలుదేరి వచ్చేసి గజేంద్రుణ్ణి రక్షించాడు. అంటే స్థితికారుడైనటువంటి విష్ణుస్వరూపంగా నిలబడేటటువంటి జగద్రక్షక స్వరూపం ఎవరు? జగన్నాథుడే. పరబ్రహ్మ పీడ అన్నప్పుడు ఆయనే పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మం, ఆయనే స్థితికారుడైనటువంటి విష్ణువు. సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే. ఇక శివుడు ఎక్కువగా లింగ రూపంలో పూజింపబడతాడు. శివాలయం అంటే లోపల శివలింగం ఉంటుంది. ఈ శివలింగమునకు ఒక విచిత్రమైన పేరుంది, అరూపరూపి అంటారు. అరూపరూపి అంటే రూపమున్నదా అంటే రూపమున్నది, కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు. కాళ్ళు చేతులు లేవు కాబట్టి రూపం లేదు. అట్లాగని అసలు రూపం లేకుండా ఉందా అంటే రూపం ఉంది. రూపము ఉన్నది, రూపము లేనిది. అందుకని శివలింగమునకు అరూపరూపి అని పేరు. నిజానికి జగన్నాథ స్వరూపం కూడా అంతే, అరూపరూపి. శివలింగం ఎలా ఉంటుందో జగన్నాథుడు కూడా అట్లాగే ఉంటాడు. ఎందుకనంటే మీరు రూపం లేదు అంటారా, రూపం ఉంది. రూపం ఉంది అంటారా, పూర్ణమైనటువంటి రూపం లేదు. నడుమేది, కడుపేది, మెడేది, చెవులేవి, పూర్ణంగా ఉండవలసినటువంటి చేతులు, కాళ్ళు, తొడలు ఇవన్నీ ఏవి లేవు. మరి అసలు రూపం లేకుండా ఉన్నాడా అంటే సర్వజనులను ఆకర్షించేటటువంటి మహోత్కృష్టమైనటువంటి బింబంగా ప్రకాశిస్తూ ఉంటాడు. చక్కగా అలంకారాలన్నీ చేసుకొని అంత అందంగా అలా మెరిసిపోతూ ఉంటాడు. పైగా సూర్యచంద్రులు ఇద్దరూ కళ్ళల్లో తెలియడం జగన్నాథుడి విషయంలో స్ఫుటంగా తెలుస్తుంటుంది. అంత గుండ్రటి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తాడు. అట్లా చూడడం జగన్నాథుని యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు లయకర్త అయినటువంటి శివలింగ స్వరూపం ఎక్కడుంది? అరూపరూపిగా జగన్నాథుడి ఎందే ఉంది. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ ఎక్కడ కనపడుతున్నాడు? జగన్నాథుడి యందు. స్థితికర్త అయిన విష్ణువు జగన్నాథుడి యందు. లయకర్త అయినటువంటి శివుడు జగన్నాథుడి యందు. ముగ్గురు జగన్నాథుడి ఎందే కనపడుతున్నారు. కాబట్టి ఒక్క జగన్నాథ దర్శనం సాక్షాత్ నిజానికి మాంసచక్షువు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మ దర్శనం. సూర్యుడు పరబ్రహ్మమే అయినా మీరు ఉదయం నారింజ రంగులోకి వచ్చినటువంటి బింబాన్ని మాత్రమే చూడాలి. సూర్యోదయం అవుతున్నప్పుడు ఎర్రని రంగులో ఉన్నటువంటి బింబాన్ని దర్శనం చెయ్యరు, నమస్కారం చేయకూడదు. ఎర్ర బింబాన్ని చూడరు. నారింజ రంగులోకి వచ్చిన బింబానికే నమస్కారం చేస్తారు. నారింజ రంగులోకి వచ్చిన బింబం కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఇక రంగు మారిపోయిందనుకోండి, తెలుపు వర్ణం పుంజుకుందనుకోండి, మీరు చూడడం సాధ్యం కాదు. ఈ మాంసచక్షువు చేత చూడలేరు. ఎందుకంటే దుర్నిరీక్షుడు అంటారు, కన్ను తట్టుకోలేదు ఆయన కాంతిని. కానీ జగన్నాథుడో మీరు ఎప్పుడు వెళ్ళండి, ఈ కంటితో కన్నులార చూడొచ్చు. మీరు అదే జగన్నాథుడిని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, దగ్గరికి వచ్చి మీరు ఎంతో బాగా చూడవచ్చు. మీకు ఇంకా విశేషం ఏమిటో తెలుసా? మీరు జగన్నాథ బింబం విషయంలో గమనించండి. మీరు కాసేపు ఇటు తిరిగి ఎవరితోనో ఏదో మాట్లాడుతూ మీరు చటుక్కున వెనక్కి తిరిగి చూశారనుకోండి, మీరు కొంచెం ఉలిక్కి పడతారు. ఆయన మనని చూస్తున్నాడు అనిపిస్తుంది మీకు. యథార్థం మీరు ఇప్పుడు అటు చూస్తున్నారు కాబట్టి మీకు అనుభూతి ఉండదు. మీరు కావాలంటే ఈ వేదిక మీదకి వచ్చి కొంతసేపు కూర్చుని మీరు ఏదో మాట్లాడి మీరు ఇలా వెనక్కి తిరిగి చూశారనుకోండి, మీరు ఉలిక్కి పడతారు. ఎందుకనంటే నేను చెప్తున్నదంతా చాలా జాగ్రత్తగా వింటున్న వాళ్ళే ఉంటాడు. మీ ఎవరికన్నా బాగా వింటున్నాడేమో అనిపిస్తుంది. అంటే నేను మీరు వింటలేదు అంటలేదు, కానీ అంత బాగా వింటున్నాడేమో అని ఉలిక్కి పడతాం. జగన్నాథుని యొక్క విశేషం ఏమిటంటే పరబ్రహ్మము అన్ని దిక్కులా చూస్తుంది. ఎందుకంటే యథార్థమునకు రూపం లేదు. రూపం లేదు కాబట్టి అన్ని వైపులా చూస్తుంది. జగన్నాథస్వామి దేవాలయంలో విచిత్రం ఏమిటంటే పైన చక్రం ఉంటుంది. మీరు పూరీ క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళండి, మీరు ఎటువైపు తిరగండి, సుదర్శనం మీ వంకే తిరిగి చూస్తున్నట్టుగా కనపడుతుంది.
లోపల ఉన్నవాడు పరబ్రహ్మం కాబట్టి మీరు పూరిలో ఎటువైపుకి తిరిగి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చక్రం చూస్తున్నట్టు కనపడుతుంది. అది పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం. మీరు ఇంకొంచెం దగ్గరగా మూర్తుల్ని పెట్టుకుని చూడగలిగితే మిమ్మల్ని అదే పనిగా గమనిస్తున్నారని అనిపిస్తుంది. మిమ్మల్ని కన్ను ఆర్పకుండా ఇంతంత కళ్ళతో అలాగే చూస్తున్నాడు అనిపిస్తుంది. అలాగని మీకేం భయం వేయదు. ఎంతో సంతోషంగా స్వాంతనగా ఆయన ఉన్నాడు మనకేమిటి అనిపిస్తుంది. అట్లా చూస్తాడు. కాబట్టి ఇన్ని రకాలుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిపినటువంటి పరబ్రహ్మస్వరూపము యథార్థమునకు మాంసచక్షువు చేత చూడడము సాధ్యం కానప్పటికీ జగన్నాథస్వామి రూపంలో మాత్రం మనందరికీ అట్లా కనపడుతున్నాడు. అందుకని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు జగన్నాథ దర్శనం చేత మనం ఎంత గొప్ప పుణ్యాన్ని పొందుతున్నామో చెప్పడానికి అది అనుభవంలోకి మాత్రమే వచ్చే విషయం. అందుకే బ్రహ్మానుభూతిని పొందారు అన్నారు అనుకోండి, అది నోటితో చెప్పడం సాధ్యం కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటారు. ఈ లోకంలో దేని గురించైనా చెప్పమన్నప్పుడు మనసు నేను చెప్పలేను, అది ఊహకందదని వెనక్కి తిరిగిపోయినా, వాక్కులు చెప్పడానికి మాకు శక్తి చాలదని వెనక్కి తిరిగిపోయినా అది ఎవరు అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మము ఎంగిలి చెయ్యబడదు. లోకంలో అన్నీ ఎంగిలి చెయ్యబడినవి. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు రామాయణం ఎంగిలైపోయింది. ఎందుకంటే రామాయణ శ్లోకం నేను చెప్పాను అనుకోండి, నా నోటిలోంచి వచ్చింది కాబట్టి ఎంగిలయింది. భారతం ఎంగిలయింది, భాగవతం ఎంగిలయింది, ఉపనిషత్తులు ఎంగిలయ్యి, వేదము ఎంగిలయింది. ఆత్మ ఎంగిలి కాదు. ఎందుకనంటే ఆత్మ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అది కేవలం అనుభవంలోకి వస్తుందంతే. ఎవరికి వస్తుంది అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కోటానుకోట్ల జన్మలు సాధన చెయ్యగా 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 పరబ్రహ్మానుభవము చేత జ్ఞానము పొందినటువంటి వాడు మాత్రమే పరబ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకుంటాడు. కానీ జగన్నాథ దర్శనము ఎంత గొప్పది అంటే ఏది నోటి చేత చెప్పబడదో, ఏది మనసు చేత ఊహింపబడదో, ఏది దర్శనము కాదో అటువంటిది దర్శనమిస్తోంది. మీరొక పేరు పెట్టి పిలిస్తే పలుకుతున్నాడు, మీరు చూడడానికి వీలుగా ఉన్నాడు, మీరు అనుభవించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇది జగన్నాథస్వామి యొక్క కృపా విశేషము సుమా అని చెప్పడం కోసమని పరబ్రహ్మపీడ, సాక్షాత్ పరబ్రహ్మమే ఒక రూపమును పొందితే జగన్నాథుడై ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మము ఆయన కువలయదలో పుల్లనయనో, బాగా వికసించినటువంటి తామర పువ్వు యొక్క రేకు ఎలా ఉంటుందో ఆయన కన్నులు అలా ఉంటాయి. మీరు మిగిలినటువంటి దైవస్వరూపాలకి జగన్నాథుడికి ఒక ప్రఖ్యాతమైనటువంటి తేడా ఉంటుంది. అసలు భగవంతుని యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే భగవంతుని చూపు పడినా, భగవంతుని కన్నుల వంక తదేక దృష్టితో చూసినా కళ్ళు తిప్పుకోలేరు. ఎవరిలో ఉన్నటువంటి రజోగుణం తమోగుణం కూడా అణిగిపోతుంది. అంత అమృత దృక్కుల చేత చూస్తాడు ఆయన. అందుకే రాముడి గురించి చెప్తూ రామాయణంలో రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ. రామ కమలపత్రాక్ష, తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో రామచంద్రమూర్తి యొక్క కళ్ళు అలా ఉంటాయి. అసలు ఆ కళ్ళు జగత్ సమ్మోహకములు, జగత్తునంతటినీ సన్మోహనం చేస్తాయి. అంత గొప్ప కన్నులు. ఆ కన్నులే అంత గొప్పగా ఉంటాయి. పైగా భగవంతుని యొక్క కంటికి రెప్పపాటు ఉండదు. అది ఎప్పుడూ ఆ కన్ను తెరిచే ఉంటుంది. ఎందుకని అంటే ఆయన కన్ను మూశాడనుకోండి ప్రళయం వచ్చిందని గుర్తు. ఆయన కన్ను తెరిచి ఉన్నంతసేపే లోకములన్నీ జాగృతిలో ఉంటాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. ఆవిడ కనురెప్ప మూస్తే ప్రళయం, ఆవిడ కనురెప్ప తెరిస్తే సృష్టి. అలాగే కన్నులు తెరిచి ఉంటాడు పరబ్రహ్మం. అది
బాగా తెరిచాడు అనుకోండి, ఇలాగా భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఆగ్రహంతో ఉన్నాడని గుర్తు. కళ్ళు బాగా మూసేశాడు అనుకోండి, మన వంక పట్టించుకోలేదని గుర్తు. ఆయన ప్రసన్నమూర్తిగా కళ్ళు కొద్దిగా తెరిచి తెరవనట్టుగా చూడండి. మువ్వ ఉంటుంది, ఆ మువ్వ లోపల రేగు గింజ కనపడుతూ ఉంటుంది. దానికి ఇలా చిరిగినట్టుగా ఉండి లోపల నుంచి రేగు గింజ కనపడినట్టుగా విచ్చుకుని విచ్చుకోకుండా కన్ను ఉండి లోపల నుంచి నల్లగుడ్డు కనపడుతోంది అనుకోండి, ఆయన ప్రసన్నమూర్తి అయి ఉన్నాడని గుర్తు. కానీ ఒక్క జగన్నాథుడి విషయంలో మాత్రం మినహాయింపు ఏమిటంటే, మామూలుగా విప్పి ఉండవు కళ్ళు, అంతంత కళ్ళు విప్పి ఉంటాడు. మీరు చూడండి, ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడేది ఇది అంటే జగన్నాథుడి ముఖంలో కళ్ళు అంతంత కళ్ళు, బండి చక్రాలు ఉంటాయే అంతంత కళ్ళు. ఆ కనురెప్ప వేయడు, ఆ కనురెప్ప ముయ్యడు, అంతంత కళ్ళు ఉంటే అలా విప్పితే చూడ్డానికి భయం వేయదా అండి? నేను కళ్ళు ఇలా విప్పాను అనుకోండి, ఆయన కోపంగా ఉన్నాడంటే, ఆయన అంతంత కళ్ళతో ఉంటాడు. ఆయన చూసే వాళ్ళకి పరమ మనోహరంగా ఉంటుంది. అబ్బాయి ఎంత బాగున్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఈ మూర్తి యొక్క కన్నులే అంత సౌందర్యంగా ఉంటే 6 అడుగుల ఎత్తు మూర్తి యొక్క కళ్ళు ఇంకెంత ఉంటాయి? అంత పెద్ద మూర్తి అంతంత కళ్ళు తెరిచి ఉన్నా కూడా అసలు ఆ నేత్ర సౌందర్యం చూపులతో త్రాగేయవలసినటువంటి సౌందర్యం, అంత అందమైనటువంటి కళ్ళు. ఆ కళ్ళ వంక చూసినవాడు కళ్ళు తిప్పుకోలేడు. ఎవడు తన కళ్ళతో ఆయన కళ్ళ వంక చూశాడో వాడికి ఆయన కళ్ళు ఇక్కడ ముద్రపడిపోతాయి. కన్ను ఇలా విప్పగానే జగన్నాథుడి కళ్ళు గుర్తొస్తాయి, అంతంత కళ్ళు. సాధారణంగా దీపం వంక చూసి కళ్ళు మూసుకుంటే దీపం మళ్ళీ కనపడుతుంది. దేవతామూర్తులలో మీరు జగన్నాథస్వామి వారి యొక్క ముఖార విందము వంక చూస్తే, మీరు ఇలా చూసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ వెంటనే కనపడేది ఏమిటి? ఆయన పెద్ద పెద్ద కళ్ళు మీకు కనపడతాయి. అంటే నిజానికి మీరు భగవంతుని కళ్ళల్లో పడ్డారని గుర్తు. మీరు నా కళ్ళల్లో పడ్డారు సుమా, ఆయన కళ్ళల్లో పడ్డాడండి అంతే, ఇంకా ఎదిగిపోయాడు అంటారు. చూడండి, ఎన్ని కోట్ల జన్మల తర్వాత భగవంతుడి కళ్ళల్లో మనం పడతాం. మీరు నా కళ్ళల్లో పడితే చాలని చెప్పడానికి అద్దాలు ఎలా ఉంటాయో అంతంత పెద్ద పెద్ద కళ్ళతో ఉంటాడు, అంత బాగా చూస్తాడు, కను రెప్ప వేయడు. కాబట్టి ఆయన ఉత్పుల్ల నయనో కువలయ దళోత్పుల్ల నయనో అంటారు శంకరాచార్యుల వారు. తామర పువ్వు యొక్క రేకు ఎట్లా ఉంటుందో అంత అందమైనటువంటి కన్నులతో ఉంటాడు. నివాసీ నీలాద్రియౌ నిహిత చరణోనంత శిరసి. విష్ణుస్వరూపంలో పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు. తిరుమలలో ఆదివరాహస్వామి నించునేటటువంటి ప్రక్రియ. ఈ భూమిని అంతటినీ కూడా భరించగలిగినటువంటి వాడు ఆదిశేషుడు, అనంతుడు అని పిలుస్తారు. మీరు మహాభారతం అనుశాసన పర్వం చదివితే అనుశాసన పర్వంలో శివుడు కృష్ణుణ్ణి స్తుతి చేస్తాడు. ఆ కృష్ణుణ్ణి స్తుతి చేసినప్పుడు ఒక మాట చెప్తాడు, ఆదిశేషుడంతటి వాడు ఎంత గొప్పవాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని గరుత్మంతుడు కూడా పూర్ణముగా దర్శనము చేయలేకపోయాడు అంటారు. నన్నయ్య గారు ఆదిపర్వం చేస్తూ ఆదిశేషుడి యొక్క వైభవాన్ని చెప్తూ, బహువనపాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర పణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన యయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్నంటారు. ఆయన అనంతుడు, ఆయన సహస్ర పడగలతో ఉంటాడు, నల్లటి బట్ట కట్టుకుని ఉంటాడు. అటువంటి ఆదిశేషుడు తన పడగల మీద ఈ భూమిని అంతటినీ భరిస్తూ ఉంటాడు. ఎంత సహనము, ఎంత ఓర్పు కలిగిన వాడంటే ఈ భూమి కంపించకుండా ఉండడానికి అంత ఓర్పుతో భూమిని అంతటినీ మోస్తూ ఉంటాడు. అటువంటి ఆదిశేషుడు సామాన్యం కాదు. భూమిని భరించడం అంటే బహువనపాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్రపణాళి దాల్చి అనంతమైన పర్వతాలతో, కొండలతో, నదులతో, సముద్రములతో, పీఠభూములతో, లోయలతో, మైదానములతో కూడినటువంటి ఈ భూమిని అంతటినీ
తన 1000 పడగల మీద మోసేటటువంటి ఆ ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడికి పడక అవుతాడు. ఆయన మీద ఆ నారాయణమూర్తి విశ్రాంతి తీసుకుంటాడు. నారాయణమూర్తికి శయనం. అటువంటి ఆదిశేషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పడగలు విప్పి ఉంటే, అంటే మీరొక్కసారి ఊహ చేయండి, భూమినంతటినీ మోయగలిగినంత 1000 పడగలు. అటువంటి 1000 పడగలు కలిగిన అనంతుడు విష్ణువు నారాయణుడిగా పరబ్రహ్మముగా నిలబడినప్పుడు, ఒక రూపమును దాల్చినప్పుడు ఆయనకి పాదపీఠమీది అంటే యథార్థమునకు ఈ ఆదిశేషుని యొక్క పడగలు, ఆ పడగల మీద తలపెడతాడు. అందుకే నివాసీ నీలాద్రియౌ నిహిత చరణోనంత శిరసి. నీలాద్రి అంటే, అద్రి అంటే కొండ అని కాదు అక్కడ అర్థం. నీలాద్రి ప్రాంతం, పూరీ జగన్నాథ క్షేత్రం, జగన్నాథుడి యొక్క దేవాలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని నీలాద్రి అంటారు. నివాసీ నీలాద్రియౌ నిహిత చరణోనంత శిరసి. అనంతుని యొక్క శిరస్సు మీద తన పాదమును పెట్టి ఉంటాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.